నేను యాక్చువల్లీ అజాక్స్కి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాను. వచ్చిందో తెలిసింది ఇది కొంచెం లాహోర్ పాకిస్తాన్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం ఒక మంచిగా ప్లేస్కి వెళ్ళి లంచ్ తినబోతున్నాం. టైం వచ్చేసి 2:50 అవుతుంది. సో అజాక్స్లో చాలా ఉంటాయి సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్. సౌత్ ఇండియన్ అంటే బేసికలీ మన హైదరాబాద్, చెన్నై, తమిళనాడు రెస్టారెంట్స్ బాగుంటాయి. కానీ నేను నార్త్ ఇండియన్లో బఫెట్ తిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ట్రై చేసినా కానీ నాకు ఎందుకో టేస్ట్ నచ్చట్లేదు. బేసికల్లీ నాకు తెలిసినవన్నీ ఏం బాగాలేవు. సో ఫస్ట్ టైం మనం నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ట్రై చేస్తున్నాం. అసలు బఫెట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని మనం వెళ్తూ చూద్దాం మొత్తం. నేనైతే బేసికల్లీ ముంబై గ్రిల్ అనే రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. నార్మల్గా మనకి అజాక్స్లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ నేనైతే ఈ ముంబై గ్రిల్ అనే దాన్ని ట్రై చేయబోతున్నాను. టైం ఎంత? అంటే బేసికల్లీ నేను ఈ రెస్టారెంట్ ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. ఒకసారి మా ఫ్రెండ్కి లైసెన్స్ వచ్చినప్పుడు మాకు పార్టీ ఇచ్చాడు అనమాట. సో ఆ రోజు బఫెట్కి వెళ్ళి ఫుల్గా తిన్నాం. ఇంక ఈ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ అంటే నాకు ఎందుకో ఈ మధ్య కొంచెం ఓషోలో ఒక్క రెస్టారెంట్ నచ్చింది, మిగతా రెస్టారెంట్స్ ఏం నచ్చవు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బఫెట్ ట్రై చేయబోతున్నాను. కుదిరిన కాడికి అంతా తినేస్తాను నైట్కి, ఆఫ్టర్ లంచ్ ప్లస్ డిన్నర్ ఒకేసారి. రేపు మార్నింగ్ కూడా ఒకేసారి మొత్తం కవర్ చేస్తాను. ఏమన్నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు బాగా నచ్చింది. అంటే బాగా నచ్చడం అంటే ఇంక స్టార్టర్సే కదా మొత్తం. 4 types ఆఫ్ చికెన్స్, ల్యాంబ్, ఫిష్. పోయినసారి నేను వెళ్ళినప్పుడైతే లోపల జనాలు ఎవ్వరు లేరు. సో అది మనకి ప్యూర్ అడ్వాంటేజ్. సో ఇంకా ఈ సిటీ మన దగ్గరికి వస్తే మోస్ట్లీ తెలుగు వాళ్ళు, అలాగే పాకిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట అజాక్స్ సిటీలో. బట్ నాకైతే ఎప్పుడు ఎవరు కనపడలేదు. వీళ్ళందరూ ఉంటారంటారు కానీ నాకైతే ఎప్పుడు కనపడలేదు వీళ్ళందరూ బేసికల్లీ. అలాగే టెంపరేచర్ కూడా ఇవాళ 27 ఉంది. సో ఫుల్ హాట్గా ఉందన్నమాట. నేను ఇంకా ఫుల్గా ఏసీ వేసుకొని వెళ్ళబోతున్నాను. ఇంకా ఇక్కడ హౌసెస్ మాత్రం చాలా క్రేజీ ఉంటాయి. ఒకే మోడల్లో ఒకే రేంజ్లో ఉంటుంది. ఇంక మనం దీని తర్వాత ఇంకొక మనకి 5 minutes కాబట్టి డైరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసినంత వరకు నేను చూసినట్టయితే ప్లాజాలో ఉంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఖాళీగా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం రెస్టారెంట్ దగ్గర కలిసేద్దాం. సో మనకి ఇలా ఉంటుంది అనమాట రెస్టారెంట్, చిన్న ప్లాజా లోపల మంచిగా. సో లోపలికి వెళ్ళాక బఫెట్ అంతా ఎలా ఉందో చూద్దాం. సో మనకి బఫెట్ స్టార్టింగ్లో మనకి నచ్చని తినచ్చు అనమాట. నేనైతే అసలు వెజ్జీస్ ఏం ట్రై చేయకుండా ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఫిష్, అలాగే చికెన్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, తందూరి చికెన్ కదా. సో కమన్ వచ్చేసి పాస్తా, బజ్జీ. సో ఇది రౌండ్. నేను అట్లీస్ట్ 10 plates ఉందామని ప్లాన్ చేస్తున్నా. కనీసం 5 ఏంటి తింటామో చూద్దాం. సపరేట్ ప్లేట్ తీసుకోవాలి, మన ఇష్టం. అంటే పడేసి మళ్ళీ తీసుకోవచ్చు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అలాగా లెట్స్కో వెళ్దాం. 10 plates ఇవ్వాలా, మధ్యలో బోర్డులు పెడతారు బయట. సో లెట్స్కో. ఎన్ని plates పెడతామో మొత్తం క్లియర్గా పెడతాను. విల్ గో అండ్ వాచ్. సక్సెస్ఫుల్గా రౌండ్ 1 అయితే అయిపోయింది. సో సెకండ్ ప్లేట్లో మనం మళ్ళీ ఒక 1/2 kg మటన్ కర్రీ, ఆనియన్స్, అలాగే ఫిష్. ఇది ఫిష్ ఫింగర్స్లో ఉంది. అలాగే కైండ్ ఆఫ్ ఇది బగారా రైస్ అని చెప్తాను కానీ సంథింగ్ లైక్ జీరా రైస్. సో ఇది మన ప్లేట్ 2. సో కమల్ ప్లేట్ 2 ఏంటి చూద్దాం. ఇంటిలోని ప్లేట్ 2 మటన్, తందూరి చికెన్, ఫిష్ ఫ్రై. ఓకే, ప్లేట్ 2 చూద్దాం. రెస్టారెంట్లో ఉన్న మెనూలో మొత్తం తినలేనో చూద్దాం. ఈ ప్లేట్ కూడా మొత్తం తినేసి మళ్ళీ థర్డ్ ప్లేట్కి వస్తాం. అలాగే నేను తిన్న ప్లేట్స్ అని వాళ్ళు ఇప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నేను చెప్పలేదు అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారంటే నాన్స్. సో మనం ఎక్కువ తిన్నాం కదా, నాన్స్ తింటే కడుపు నిండిపోతుంది కాస్ట్. అందుకని స్ట్రాటజీ. దోశలు కూడా పోస్తారు అనుకుంటా అడిగితే. ఇట్స్ ఫైన్. మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా 10 plates కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ వెరీ హార్డ్. ఐస్ క్రీమ్ కూడా కౌంట్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ ప్లేట్లో కలుద్దాం. సో సక్సెస్ఫుల్గా ఇది రౌండ్ నెంబర్ 3. సో రౌండ్ నెంబర్ 3లో మనం కొంచెం హల్వా వేసుకున్నాం. ఇది చికెన్ టిక్కా మసాలా, ఇది మేతి చికెన్, అలాగే కొంచెం ఆనియన్స్, కొంచెం రైస్. సో కమల్ థర్డ్ ప్లేట్ వచ్చేసి చౌమైన్, పాస్తా, చికెన్ టిక్కా. సో 7 more to go. సక్సెస్ఫుల్గా మనం 3 plates కంప్లీట్ చేసాం. 4th మనం డెజర్ట్కి వచ్చాం. సో మ్యాంగో ఐస్ క్రీమ్ ప్లస్ వెనిలా ఐస్ క్రీమ్ విత్ మిక్స్ ఆఫ్ ఇదేంటిది మర్చిపోయి గులాబ్ జామున్. నీదేంటిది? జస్ట్ వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. సో ఇది ఇంకా 4. సో 10 కంప్లీట్ చేయాలంటే చాలా హార్డ్గా అనిపిస్తుంది. 10 అయిపోతాయి. 5 బ్రో, ఇట్స్ నాట్ గివ్ అప్ బ్రో. ఇట్స్ ఓకే. ఈ 2 వస్తాయి ఎందుకంటే స్వీట్ ప్లస్ ఐస్ క్రీమ్. సో 2 plates ఇవి. 2 plate ఫ్రూట్స్. అంతా తినిన తర్వాత అసలు మొత్తం బఫే సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం.
సో ఇది తినేసి నెక్స్ట్ ప్లేట్ ఏంటి చూద్దాం. మనం ఇప్పటిదాకా 5 ప్లేట్స్ తిన్నాం. మన 6th వచ్చేసి కీర్, అలాగే మన 7th వచ్చేసి రస్మలై, ఫుల్గా నింపిన రస్మలై. సో ఇక్కడతో మనం 7 ప్లేట్స్. ఈ ప్లేట్ లెక్కలో రాదు బ్రో, ఇంకా 3 ఉన్నాయి. నీకు ఎట్లాగైనా 10 కంప్లీట్ చేయాలి. సో కమ్మల్ ప్లేట్ ఏంటో చూద్దాం. హెల్తీ ఫ్రూట్స్ అండ్ రస్మలై. సో ఇవాళ మనం 3000 క్యాలరీస్ హిట్ చేయబోతున్నాం. ఓకే, సో దీని తర్వాత ఇంక మనం తగ్గించేద్దాం, ఎందుకంటే మన టైం అయిపోతుంది కదా. ఇంకా ఫ్రూట్స్ తినేసి మనం స్టార్ట్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంటికి ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్ ఉంటుంది. ఇట్స్ క్రేజీ. మనం అన్ఫార్చునేట్లీ మన 10 ప్లేట్స్ కంప్లీట్ చేయలేకపోయాం. సో మనం 8th ప్లేట్తో ఆపేసాం. ఈ ప్లేట్లో జస్ట్ ఫ్రూట్స్, అలాగే ఒక చిన్న పానీపూరి, ఫ్రెష్కోలో కన్నా పానీపూరి. సో ఇక్కడతో అయితే మనం వీడియో ఎండ్ చేస్తున్నాం. బట్ వన్ టైం మన ఒకవేళ చూడాలనిపిస్తే అలా మొత్తం వెళ్ళి మెనూ మొత్తం ఏముందో ఒకసారి క్యాప్చర్ చేద్దాం. దాంతో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సీవ్ చేసిన నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 10 ప్లేట్స్ తింటాం బ్రో. ఇవాళ 8తో సరిపెట్టుకుంటున్నాం, ఎందుకంటే కడుపు నిండిపోయింది. నెక్స్ట్ టైం విల్ డూ 10. సో మనమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. బిల్ వచ్చేసి $51.96 ఫర్ 2 people, అంటే బేసికలీ డీసెంట్ ప్రైస్, ఎందుకంటే అన్ని తిన్నాం కదా, చికెన్, మటన్, ఫిష్ అన్నీ కూడా, చికెన్ కూడా. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.